వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. నిన్న హైదరాబాద్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత జరిగింది. ఏంటంటే లోటస్ పాండ్ దగ్గర అక్రమ కట్టడాలు కూల్చివేత జరిగింది. అది ఎందుకు, ఏంటి, ఏ విధంగా జరిగింది ఒకసారి సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ వాలి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్. నమస్తే అండి. సో ఏంటండి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలుకి నిన్న లోటస్ పాండ్ దగ్గర అక్రమ కట్టడాలు కూల్చివేత జరిగింది. అవును. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఏంటి అంటే మామూలుగా మున్సిపాలిటీల్లో ఏదైనా సరే గవర్నమెంట్ రోడ్స్ మీద కానీ గవర్నమెంట్ వితౌట్ పర్మిషన్, మన స్థలంలో కూడా వితౌట్ పర్మిషన్ కట్టుకుంటే అది అక్రమ కట్టడం కిందకే వస్తుంది. అవును. సో హైదరాబాద్లో చాలా అక్రమ కట్టడాలు అనేవి ఉన్నాయి. కానీ ఈ టైంలో ఇది కరెక్ట్ అని అంటారా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. సో అదేవిధంగా చంద్రబాబు గారు అధికారంలోకి రావడం జరిగింది. సో కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి గురు శిష్యుల అనుబంధం ఉందంటారు. ఓకే. అయితే ఇంతకుముందు ఒకసారి కూడా ఆయనని ఇట్లా మీ గురువు గారు అంటే రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. గురువు గారికి గురువు ఏం కాదు, మీ ఇద్దరం కొలీగ్స్ అన్నాడు. సో అయితే యాక్చువల్గా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏది ఏమైనప్పుడు కూడా మన ఓటుకు నోటు కేసు సంబంధించి చూసాం. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ టెలిఫోన్లో మాట్లాడటం, రేవంత్ రెడ్డి వెళ్ళి డబ్బులు ఇవ్వడం అనేది కెమెరాలో మనం చూసాం. సో ఈ క్రమంలో సరే అది గతం వదిలేస్తే ప్రజెంట్గా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సీఎం అయిన సందర్భంగా వెళ్ళి బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయలేదు కదా. దీన్ని మనం ఆ విధమైన గిఫ్ట్గా అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇల్లుకి వచ్చడం ద్వారా ఒక గిఫ్ట్ ఇచ్చిన అనుకోవచ్చు, సరదాగా మాట్లాడుకుంటే. దీన్ని అక్కడి నుంచి ఏమన్నా చంద్రబాబు గారు ఏమన్నా అట్లా ఏమన్నా రేవంత్ రెడ్డి అట్లే ఉండదండి. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే ఆ ప్రభుత్వం తాలూకు ముద్ర అనేది చూపించడం కోసం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా గతంలో జగన్ సీఎం కాగానే ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే కరకట్ట మీద ఆ ఏరియాలో నది ఒడ్డున కట్టినట్టు కట్టాలన్నీ కూడా అక్రమం అని చెప్పేసి కూల్చేయటం జరిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఈయన మార్కు చూపించడం కోసం 100 డేస్లో నేను ఏదైతే చేస్తానో అవి చేయటం కానివ్వండి. ఇదే క్రమంలో ఈ అక్రమ కట్టడాలు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా అక్రమ కట్టడాలు కూల్చివేయడం అనేది ఒక ఆదాయ మార్గం. ఇప్పుడు ఏదైతే ఉందో చాలామంది అక్రమ కట్టడాలు కడతారు. అంతకుముందు కూడా గతంలో మీరు చూసారు, నక్కినేని నాగార్జున సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేత జరిగింది, ప్రభాస్ ఇల్లు కూల్చివేయడం జరిగింది. అక్రమ కట్టడాలు 1000 ఉన్నాయి అనుకోండి, 1000 అక్రమ కట్టడాలు ఉంటే 1-2 నామకే వాస్తే అలా చేస్తారు. ఆ తర్వాత ఏమైందంటే అందరూ వచ్చేస్తారు, అయ్యో మాది కూడా మేము కూడా కట్టామని చెప్పేసి బీఆర్ఎస్ కడతారు. కానీ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక 4 months అవుతుంది అధికారంలోకి వచ్చి. ఏదన్నా వచ్చిన ఎమ్మటనే చేస్తారు ఇట్లాంటి. కానీ ఇప్పుడు ఈ టైంలో ఇది కరెక్ట్ ఏ విధంగా చూడొచ్చు అసలు? లేదు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, రేవంత్ రెడ్డి సీఎం అవగానే అప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి ఎమ్మెల్యే ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి. తర్వాత అప్పుడు అసెంబ్లీ కోడ్ ఉంది. ఆ కోడ్ కొన్ని రోజుల తర్వాత తీసేయగానే వెంటనే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది. సో ఇక్కడ టైం లేదు. ఆ కోడ్ ఉన్న టైంలో కొన్ని పనులు చేయడానికి ఉండదు, అధికారులు కూడా అందుబాటులో ఉండరు, ఎన్నికల సంబంధించిన వర్క్లో ఉంటారు. కోడ్ ఉన్నప్పుడు చేయడానికి లేదు కదా. కోడ్ ఉన్నప్పుడు చేయలేదు కదా. కోడ్ అయిపోయింది ఇప్పుడే, మొన్న కదా అయిపోయింది. 13వ తారీఖు ఎలక్షన్స్ కంటే ముందు కదా, అప్పుడే కదా అయింది. సో అది పెద్ద దాన్ని మనం ఆ విధంగా రాజకీయ కోణంలో కాదు, ఆదాయ మార్గంలోనే చూడాలి. అయితే జగన్ ఇంటి విషయానికి వస్తే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే జగన్ ఇంటి ముందు కట్టడాలు. లోటస్ పాండ్ అనేది జగన్ ఇల్లు అంటే యాక్చువల్గా ఫ్యామిలీ హౌస్. అది జగన్ కి మాత్రమే కాదు, అది వైఎస్ ఫ్యామిలీ హౌస్. అది మీరు కూడా చూస్తుంటారు చాలా వాటిలో. కొంతమంది మాత్రం హైలైట్ కావడం కోసం జగన్ ఇల్లు కూల్చివేత, జగన్ అంటున్నారు. కానీ లోటస్ పాండ్ ఇల్లు అనేది వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించినట్టు ఇల్లు. సో ఆ ఇంటి ముందు మాత్రం యాక్చువల్గా ఉన్నదే 30 feet రోడ్ ఉంటుంది అంతే. అక్కడ 30 feet రోడే. ఆ 30 feet రోడ్లు దాదాపు 10-15 feet ఈయన ఆక్రమించేశాడు. ఓకే. ఆయన గతంలో సీఎంగా ఉన్నటువంటి జగను మన ఇక్కడ తెలంగాణ సీఎం గారికి సన్నిహిత సంబంధాలు ఉండటం, ఇద్దరికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కేటీఆర్ రెగ్యులర్గా కలుస్తూ ఉండటం, మంచి సంబంధాలు ఉండటం. ఇదిలో ఆ నేపథ్యంలో ఆయన ఏది చేసినా నడిచింది. లోటస్ పాండ్ అనేటువంటి ఏరియాలో చాలామంది సెలబ్రిటీస్ ఉండేటువంటిది, పొలిటికల్ సెలబ్రిటీస్ కావచ్చు, ఫిలిం సెలబ్రిటీస్ కావచ్చు ఉండేటువంటి ఏరియా అదంతా కూడా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండేటువంటి ఏరియా. అటువంటి ఏరియాలో కూడా కట్టి ఆ చుట్టుపక్కల కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా దాని యాక్షన్ తీసుకోవడం జరగలేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కంప్లైంట్ చాలాసార్లు ఇచ్చారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా 3 సార్లు నోటీసులు ఇచ్చారు రీసెంట్గా. ఓకే. ఒక నోటీస్ 2-3 కూడా స్పందించలేదు. ఇప్పుడు ఏదైనా నోటీస్ ఇవ్వగానే దానికి వాళ్ళు ఖాళీ చేయొచ్చు.
మీరు ఆ కూల్చివేతలు చూస్తే ఆ ఫ్యాన్లు గిన్లు ఆ లోపల ఉన్నటువంటి సరంజామం అంతా పాడైపోయింది. సో ఎప్పుడైతే నోటీస్ అందుకున్నారో అప్పుడు వాళ్ళు ప్రాపర్గా ఓకే మేము కట్టింది తప్పే కాబట్టి అని చెప్పి దాంట్లో సామాన్ తీసేస్తే ఆ కూల్చడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళే కూల్చేయచ్చు కూడా, డ్యామేజ్ కాకుండా కూల్చేసుకోవచ్చు. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఆ కూల్చేసింది కూడా ఛార్జెస్ కట్టమంటారు. కామన్గా అంటే ఏం పెద్ద విషయం కాదు కానీ చెప్తున్నా, ఎప్పుడైతే జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రాపర్గా మీద కట్టాలు అక్రమ కట్టాలు ఉన్నాయని అన్నారో అది నిజంగా అక్రమ కట్టాలు అయినప్పుడు వాళ్ళే స్వచ్ఛందంగా తీసేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. సో ఇప్పుడు ఈ క్రమంలో ఏంటంటే ఎట్లాగూ రేవంత్ రెడ్డికి జగన్కి సరైన సంబంధాలు లేకపోవడం ఒకటి, అది కాకుండా అక్కడ ఈయనకి సన్నిహితమైనటువంటి చంద్రబాబు నాయుడు సీఎం. సో ఈ నేపథ్యంలో అంటే ఒకటి మీరు గమనించండి, జగన్ ఇంటిని కొల్చకంటే ముందు ఒక 4 రోజుల ముందు నుంచే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టాలు తీసేయడం జరుగుతూ ఉంది. ఓకే. సో ఇది ఈ రోజే స్టార్ట్ అయిందేం కాదు, నిన్ననే స్టార్ట్ అయిందేం కాదు, నిన్నకంటే ముందే 3-4 డేస్ ముందు నుంచే ఆల్రెడీ కూల్చివేత అనేది స్టార్ట్ అయింది. సో మనం దాన్ని రాజకీయ కోణంలో కాదు, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొన్ని అగ్రెసివ్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఇప్పుడు జగన్ ఇల్లే కూల్చేశారు అంటే మామూలు ఇల్లు కూల్చేస్తారు కదా, కాబట్టి మామూలు ఇల్లు ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వాళ్ళందరూ పరుగున వెళ్ళి జిహెచ్ఎంసీకి వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ కింద తీసేయటం బెటర్ అంటే వాళ్ళందరికీ వాళ్ళు తీసేయటం బెటర్ అని, ఎవరి స్థలంలో వాళ్ళు కట్టుకుంటేనేమో బీఆర్ఎస్కి వెళ్తారండి. బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఉంటుంది జిహెచ్ఎంసీలో. వితౌట్ పర్మిషన్ కట్టుకున్న వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇది దానికి రెగ్యులర్ ఫీజు తీసుకుంటాడు. మామూలు ఇల్లు కట్టేటప్పుడు ఏదైతే పర్మిషన్ అప్పుడు తీసుకుంటారో దానికంటే ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా స్క్వేర్ ఫీట్ ఇందా అని చెప్పేసి ఛార్జ్ చేసి తీసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. సో అది లీగల్ అవుతుంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లీగల్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా రోడ్డు మీద కట్టేసుకుంటాం లీగల్ అంటే కాదు. అది రోడ్డు పక్కగా రోడ్డు జిహెచ్ఎంసీ లెక్క ప్రకారం అక్కడ 30 ఫీట్ రోడ్డు ఉండాలా, అక్కడ 15 ఫీటే ఉంది. మిగతా దాంట్లో మంచిగా జబర్దస్త్గా వీళ్ళు ఇంటి ముందే సెక్యూరిటీ కోసం అని చెప్పేసి పెద్ద పొడుగున ఒక 10 రూమ్లు ఇచ్చినాడు ఆయన. వాటర్ ట్యాంకులు ఎవ్రీథింగ్ పక్కా ఇలా కట్టేశాడు. అది సెక్యూరిటీకి ఇచ్చిన ఇల్లు అని కూడా, సెక్యూరిటీ నీ ఇంట్లో ఇచ్చుకోవాలి, సెక్యూరిటీ నీకు సెక్యూరిటీ అంటే మీ ఇంట్లో ఇచ్చుకోవాలి. జగన్ నడిచే రోడ్డు మీద వచ్చేసి సెక్యూరిటీ కోసం బిల్డింగ్ కట్టడం అనేది తప్పు కదా. 100% జగన్ కుటుంబం చేసింది తప్పే అది. అసలు ఒక పొలిటీషియన్ ఉన్నాడు అంటేనే అక్కడ జనాలు వస్తూ ఉంటారు. ఆయన హైదరాబాద్ వచ్చినా ఆ రోడ్ అంతా బ్లాక్ అవుతుంది కార్లతోటి. అదే ఎక్కువ అంటే ఆయన ఉన్నా లేకపోయినా సెక్యూరిటీ వాళ్ళది ఒక సగం రోడ్డు ఆక్రమించుకొని కట్టుకోవడం అనేది ఖచ్చితంగా రాంగే. అది ఇది యాక్చువల్గా ఈ న్యూస్ని వైరల్ రావడం వల్ల ఇంకా బ్యాడ్ అవుతుంది తప్పితే మంచిగా కాదు జగన్కి. సో అది ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఇది నిన్న జరిగినటువంటి లోటస్ పాయింట్ దగ్గర అక్రమ కట్టడాలు కూల్చివేత సంబంధించిన విషయాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ.